నమస్తే యంత్రి న్యూస్కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ చెత్తపై పన్ను వేసిన ఘనత వైసీపీదని ఎద్దేవా. నెల్లూరు సిటీలో మెగా కార్డన్ సెర్చ్, 113 బైక్లు 7 ఆటోలు సీజ్. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరైన కాకాని కేసుల విషయం తనకన్నా మీడియాకే బాగా తెలుసని వ్యాఖ్య. ఉదయగిరిలో రోజు రోజుకి రెచ్చిపోతున్న మట్టి మాఫియా అధికారుల అండతోనే సాగుతుందని ఆరోపణ. వైభవంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి దంపతులు. చెత్తపై పన్ను వేసి చెత్తను తొలగించిన చెత్త ప్రభుత్వం వైసీపీదని మంత్రి పొంగూరు నారాయణ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల ప్రకారం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో లెగసీ వేస్ట్ ను పూర్తిగా తొలగిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంత్రి పరిశీలించారు. చెత్తను బయో మైనింగ్ చేస్తున్న విధానాన్ని మున్సిపల్ అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 85 లక్షల లెగసీ వేస్ట్ ఉందన్నారు. ఇప్పటి వరకు 72 లక్షల టన్నుల చెత్తను తొలగించగా మరో 13 లక్షల టన్నుల చెత్త మిగిలి ఉందని, మచిలీపట్నంలో మొత్తం 42,000 టన్నుల చెత్తకు గాను 19,000 టన్నులు పూర్తిగా తొలగించామని చెప్పారు. ఇక్కడ అదనంగా మిషన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన చెత్త తొలగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చెత్త పన్ను వేసినా చెత్తను తొలగించని చెత్త ప్రభుత్వం వైసీపీదని ఎద్దేవా చేశారు. ద్రవ్య వ్యర్థాల నిర్వహణ కోసం రాబోయే 2 ఏళ్లలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంత్రి వెంట మున్సిపల్ అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు యాక్చువల్గా నేను మచిలీపట్నం ఈ యొక్క లెగసీ ఎక్కడైతే క్లీన్ చేస్తున్నాడు వచ్చాను చూడటానికి, ఇన్స్పెక్ట్ చేయడానికి. అయితే ఇక్కడ మొత్తం తీసుకుంటే 42,000 మొత్తం లెగసీ ఉండింది. ఆ 42,000లో ఇంతవరకు యాక్చువల్గా 19,000 పూర్తి చేశారు. మరొక 23,000 యాక్చువల్గా పూర్తి చేయాల్సింది. రోజు వాళ్ళకి ఒక 500 చేయగలిగిన కెపాసిటీ ఉంది. వాళ్ళు ఇప్పుడే చెప్పారు మరొక మిషన్ కూడా తీసుకొస్తున్నామని. ఈ విధంగా గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పు ఈ ప్రభుత్వానికి ఇచ్చిపోవటమే కాకుండా 85 లక్షల చెత్త కూడా ఇచ్చింది. చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, ప్రజల మీద చెత్త పన్ను వేసింది. ఆ చెత్త కూడా దీలా చెత్త పన్ను వేసింది, కనీసం ఆ చెత్తన తొలగిస్తామంటే తొలగించలా. నెల్లూరు సిటీ పరిధిలోని 2, 3, 6 పట్టణాల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు మెగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 300 మంది పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సెర్చ్లో సరైన పత్రాలు లేని 113 మోటార్ బైక్లతో పాటు 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య, టౌన్ డీఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది, స్పెషల్ పార్టీలతో కలిపి సుమారు 350 మందితో చిన్నబజారు, నవాబుపేట, సంతపేట, బాలాజీనగర్, వేదాయపాలెం, దర్గామిట్ట తదితర ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. ఇంటింటికెళ్లి అనుమానితులపై ఆరా తీశారు. ఈ సెర్చ్లో మొత్తం సరైన పత్రాలు లేని 113 బైకులు, 7 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కఠిన ఆదేశాలు ఉన్నాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచడానికి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డైల్ 112-100కు తెలియజేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డీఎస్పీ శ్రీనివాసరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ రామారావు, పలువురు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా, అందులో కూడా మేజర్గా నెల్లూరు టౌన్ వ్యాప్తంగా కూడా ఎస్పీ నెల్లూరు
సార్ ఆదేశాల మేరకు మొత్తం టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందండి. మొత్తం టోటల్గా ఒకేసారి మార్నింగ్ 5 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ జరిగింది. ఈ మెగా కార్డినెన్స్ సర్చ్లో మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా సరే ప్రతి హౌస్కి వెళ్ళి క్షుణ్ణంగా వెరిఫై చేయడం. ఏదైతే మాస్ లొకాలిటీ లేకపోతే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ ఉండే లొకాలిటీలోనే మేము చెక్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా. అంటే మెడికల్ షాప్కి వెళ్ళేది ఉంటే ఇవే కదా పనులు, ఇంకేమైనా ఉంటాయా? అర్ధరాత్రి బయట తిరగడానికి ఏం ఉండవు కదా, మరి ఎందుకు తిరుగుతూ ఉన్నారు? తిరుగుతూ ఉంటే మళ్ళీ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా రెసిడెన్సెస్ ఏరియాస్ నుంచి కూడా మాకు వస్తుంది. బండ్ల మీద 3 తిరిగితే మాత్రం కంపల్సరీ వెహికల్స్ ఇస్తున్నాము. అంతకు ముందులాగా ఫైన్ 135 ఇట్లా కాదు, 10,000 ఫైన్. మీకు ఐడియా ఉందో లేదో, మీ దగ్గర ఉన్న బండి విలువ కూడా అంత ఉంటుందో లేదో, కానీ 10,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి. అట్లనే గంజాయి కూడా తాగి అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకొని, మీ ఇంట్లో వాళ్ళ జీవితాలు నాశనం చేసుకొని, ఇప్పుడు కొత్తగా చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఈగల్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది. దాని తర్వాత దాంట్లో ఎవరైతే ఈ గంజాయి ఇట్లాంటి వాటి అమ్మడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం, అనవసరంగా కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వస్తాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. నెల్లూరు రూరల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 18 గ్రామాల సర్పంచ్లు, 12 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ, 26 డివిజన్ల కార్పొరేటర్లను 100కి 100% కూటమి ప్రభుత్వం గెలిచి తీరుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి, కొండ్లపూడి వైసీపీ నాయకులు అల్లం సునీల్ యాదవ్, వారి మిత్ర బృందం పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రూరల్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలు వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించి అభినందించారు. అనంతరం కోటంరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడి ఉనికి కోల్పోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు జనరంజక పాలనలో అందరం కలిసి పనిచేద్దామని, కూటమి ప్రభుత్వానికి మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు, వారి మిత్ర బృందం, అదేవిధంగా కొండ్లపూడి గ్రామానికి చెందినటువంటి సునీల్ యాదవ్, ఇంకా వారందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరినీ కూడా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నా, అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని మాట చెప్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మానాటికి ప్రతిరోజు అటు ప్రజల ఆకాంక్షల విషయంలో కానీ, కార్యకర్తల విషయంలో కానీ ముందుకు సాగుతూ ఉంది. ఒకే లక్ష్యం, వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 పంచాయతీలు, 12 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ, 26 డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే విధంగా అందరం కష్టించి పనిచేస్తామని 100కు 100% ఫలితాలు సాధించి, గతంలో నేను ఎమ్మెల్యేగా నాడు 100కు 100% ఫలితాలు సాధించాం. అన్ని డివిజన్లు, అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు కూడా గెలవడం జరిగింది. దాన్నే మళ్ళీ చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పునరావృతం చేస్తామని చెప్పి మాట చెప్తూ, రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా, రండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుని పోతూ ఉన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల ప్రోత్సహిస్తూ, కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం అండగా నిలబడాలని కోరుతున్నాం. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.
హైకోర్టు షరతులు విధించిన నేపథ్యంలో ఈ కేసులకు సంబంధించి తానేమి మాట్లాడలేనని మీడియా ద్వారా తెలియజేశారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ తనపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ అధికారిగా ఉన్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యానని తెలిపారు. కోర్టు షరతులు విధించి ఉన్నందువల్ల ఈ కేసులకు సంబంధించి తాను మాట్లాడలేనన్నారు. తనకంటే కూడా మీడియా వారికే ఈ కేసుల గురించి ఎక్కువ తెలుసని చెప్పారు. నా మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదై హైకోర్టులో బెయిల్ మంజూరు చేసినటువంటి కేసుకు సంబంధించి ప్రతి ఆదివారం 10 గంటల నుంచి 5 గంటల లోపల విచారణ అధికారి ముందు హాజరు కావాలని చెప్పి కోర్టు షరతు విధించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూరల్ డిఎస్పీ గారు కాబట్టి ఆయన ముందు ఈరోజు హాజరు కావడం జరిగింది. ఆ షరతుకు లోబడి ఈరోజు హాజరై అక్కడ ఆయన ముందు విచారణాధికారి ముందు ఈరోజు వెళ్ళడం జరిగింది. ఇంతకు మించి ఆ కేసులో మాట్లాడడానికి హైకోర్టు ప్రింట్ మీడియా ముందు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ముందు కానీ ఆ ఇన్స్టెంట్ కేసుని గురించి మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డిస్కస్ చేయకూడదు అన్న నేపథ్యంలో దాని గురించి ఆ కేసు గురించి మాత్రం వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసు యొక్క పూర్వాపరాలు అనేటువంటి నాకన్నా కూడా మీకే ఎక్కువ తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ద్వారా నేను తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఏమి జరిగిందనేటువంటి దానికన్నా ఏమి జరుగుతుందనేటువంటిది ఎక్కువగా మీరు ఊహించి ఏదో చెప్తున్నారు కాబట్టి రేపు జరగబోయేది కూడా మీరే ఊహించి చెప్తారని నేను భావిస్తున్నా. అందువల్ల అందులో భాగంగానే ఈరోజు విచారణాధికారి ముందు న్యాయస్థానం తీర్పు ప్రకారం హాజరు కావడం జరిగింది. పెద్ద చెరువులోని కొందరు అక్రమార్కులు అధికారుల అండదండలతో పెద్ద ఎత్తున మట్టిని తరలించేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఉన్నత అధికారులు వెంటనే స్పందించి మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో మట్టి మాఫియా రోజురోజుకి రెచ్చిపోతోంది. పట్టణంలోని పెద్ద చెరువు నుంచి హిటాచీ వాహనం సహాయంతో సుమారు 20 ట్రాక్టర్లతో ఓ వ్యక్తి ఇంటి బేస్ మఠానికి అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండటంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు ఉంటే పట్టపగలు తోలుకోవాలి కానీ అనుమతులు లేకపోతే గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తోలడం ఇదొక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారమంతా కూడా సంబంధిత అధికారులకి తెలిసే జరుగుతుందని బహిరంగ చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని మట్టి మాఫియాతో పాటు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఇరిగేషన్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గణపయ్యను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలు పిలుపునిచ్చారు. పాండురంగ అన్నదాన సమాజం ఆధ్వర్యంలో సుమారు 500 మంది మహిళలకు వారు మట్టి వినాయకుని విగ్రహాలను పంపిణీ చేశారు. పాండురంగ అన్నదాన సమాజం ఆధ్వర్యంలో ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్, ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలి సంయుక్తంగా నిర్వహించిన వినాయక చవితి పండుగకు ప్రజలకు మట్టి వినాయకుడిని అందజేయడం జరిగిందని వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అన్నారు. ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ జనరల్ సెక్రటరీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీ పాండురంగ అన్నదాన సమాజం ద్వారా 500 మంది మహిళలకు మట్టి వినాయకుని ప్రతిమను అలాగే పసుపు కుంకుమతో కూడిన సారె ఇవ్వడం జరిగిందని పట్టాభి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కొండ ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ముక్కాల ద్వారకానాథ్ మిత్ర మండలి సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు అధ్యక్షులు శ్రీధర్, మెడికల్ అధ్యక్షుడు ప్రదీప్, కనికా పరమేశ్వరి మాజీ చైర్మన్ శ్రీరామ్ సురేష్, జ్యోతి ప్రసాద్, 6వ వార్డు సుధాకర్, ఐతా భాస్కర్, వీర తులసి శ్రీకళ, గంగేశెట్టి రాధా, 6వ వార్డు విజయలక్ష్మి, వీర మరియు లయన్స్ క్లబ్ మిత్రులు, 6వ వార్డు కార్యకర్తలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు కొండ ప్రవీణ్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వినాయకుని ప్రతిమలు ఈరోజు
ప్రజలకు అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈరోజు ప్రతి సంవత్సరం కొండా ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేసుకోవడం, ఈరోజు ఈ సంవత్సరం మమ్మల్ని పిలవటం కూడా చాలా సంతోషం. ఎందుకంటే విఘ్నాలు కలిగించే విఘ్నేశ్వరుడు ప్రతిమలు ఈరోజు ప్రజలకి అందించటం, ఆ ప్రతిమలు ప్రతి ఒక్క కుటుంబంలో పూజలు అందుకోవడం, తద్వారా వాళ్ళ విఘ్నాలన్నీ తొలగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలని మమ్మల్ని పాల్పంచుకునేలా చేసిన ప్రవీణ్ శంకర్ గారికి, అదేవిధంగా మా సోదరుడు ద్వారకానాథ్ గారికి, ఈ లయన్స్ క్లబ్ అసోసియేషన్ వారికి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ ద్వారా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు ఈ పాండురంగ అన్నదాన సమాజంలో కొండా ప్రవీణ్ శంకర్ గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరియు ముక్కాల ద్వారకానాథ్ గారి మిత్రమండలి తరఫున ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వినాయక చవితి, రాబో వినాయక చవితి సందర్భంగా వారు నిర్వహిస్తున్న ఈ వినాయకుల దాన కార్యక్రమం మరియు అట్లాగే శారీస్ దాన కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా పిలవడం జరిగింది. దానికి ఈరోజు నన్ను ఇక్కడికి రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ముందస్తుగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మట్టితో చేసినటువంటి గణపతులని, మరి అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం, ఆ కార్యక్రమానికి విజయభాస్కర్ అన్న గారు, పట్టాభి గారు, అలాగే మిగతా మిత్రులందరూ కూడా కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. నా పేరు కొండా ప్రవీణ్ శంకర్. నేను టీడీపీ 6వ డివిజన్కి అధ్యక్షుడిగా ఉన్నాను. కొండా ప్రవీణ్ శంకర్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఓపెన్ చేసి దాని గుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇప్పుడు అందులో భాగంగా ఈ వినాయక చవితికి ముందుగా ప్రతి ఒక్కరికి వినాయకుడి ప్రతిమలను ఇస్తూ వారికి పసుపు కుంకుమతో కూడిన ఒక శారీని కూడా ఏర్పాటు చేశాను. వీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఈ విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకొని వారు కొత్త చీర కట్టుకొని సంతోషంగా ఉండాలని, అలాగే మమ్మల్ని కూడా అలానే ఆశీర్వదించాలని, అందరూ బాగుండాలని ఈ కార్యక్రమానికి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే పట్టాభిరామ రెడ్డి గారు, ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి మిత్రులు అందరూ మా పార్టీ తరఫున వచ్చిన కొంతమంది కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు జిల్లాలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి 43వ ఆరాధన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమోడి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి 43వ ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఆఖరి రోజు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు. ఆలయ ఈవో బాలసుబ్రహ్మణ్యం సోమిరెడ్డి దంపతులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న సోమిరెడ్డి రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలు దీర్ఘాయుష్యుతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు సోమిరెడ్డి తెలిపారు. అనంతరం పలువురు భక్తులను పలకరిస్తూ ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గొలగమూడి వెంకయ్య స్వామి 43వ ఆరాధన కార్యక్రమం ఈరోజు రావడం జరిగింది. స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పేదరికం తగ్గాలా, ఎస్సీలు ఎస్టీలు గిరిజన కుటుంబాలని ఆర్థికంగా వాళ్ళు బలపడేటట్టు ఆశీర్వదించమని కోరుకున్నాం. ఇక్కడ ఈ వెంకయ్య స్వామికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్స్ జేఈఓ టీటీడీ వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ 2 పూట్ల భక్తులకి ఉచిత భోజనం, అట్లే ప్రసాదం, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం అన్నీ. ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ 500 మంది విద్యార్థులు వెంకయ్య స్వామి టెంపుల్కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ ఉంది. ఆ వెంకయ్య స్వామి ఆశీర్వాదాలు ఈరోజు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషంగా ఉంది. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నిజంగా నా అదృష్టం. ఈరోజు పట్టు వస్త్రాలు ఆ భగవంతుడికి, ఆయన భగవాన్ వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు కల్పించింది ఆయనే. సరే, ఏదేమైనా ప్రజలందరినీ ఆశీర్వదించాలని వెంకయ్య స్వామి గారిని ప్రార్థిస్తున్నా. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని తిప్పారెడ్డిపల్లి సమీపంలోని రోడ్డులో కొలువై ఉన్న శ్రీ వెంకయ్య స్వామి ఆంజనేయ స్వామి దేవాలయంలో వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు, క్లస్టర్లు లెవెల్ నుంచి కమిటీల ఎంపిక జరుగుతుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. కుల సమీకరణాలు, మహిళ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీల ఎంపిక ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ నరసాపురం పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రులు నారాయణ, రామానాయుడు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు అపూర్వ స్వాగతం పలికారు. పార్లమెంట్ కమిటీ, అనుబంధ కమిటీలకు ప్రతిపాదనలను మంత్రి స్వీకరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ టీడీపీలో ప్రతి 2 ఏళ్లకోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో బూత్ కన్వీనర్లు, క్లస్టర్ల లెవెల్ నుంచి కమిటీల ఎంపిక జరుగుతుందన్నారు. పార్లమెంట్ స్థాయిలో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలకు ప్రతిపాదనలు తీసుకున్నామన్నారు. ఆయా కమిటీలకు అందిన ప్రతిపాదనలు పరిశీలించామని చెప్పారు. కుల సమీకరణాలు, మహిళ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ కమిటీల ఎంపిక ఉంటుందన్నారు. ఆయా ప్రతిపాదనలను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపిస్తామని, ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పార్టీ యొక్క కమిటీలని, అంటే కింద లెవెల్ నుంచి బూత్ కమిటీల నుంచి నేషనల్ కమిటీ వరకు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవటం ప్రజాస్వామ్య పద్ధతిలో చేయటం జరుగుతుంది. ఆ నేపథ్యంలో బూత్ కన్వీనర్లు, కో-బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, ప్రో క్లస్టరు, యూనిట్, ప్రో క్లస్టరు, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో దాదాపు పూర్తి చేసేశారు. ఇప్పుడు పార్లమెంట్ లెవెల్లో, పార్లమెంట్ అంటే దాదాపు 7 కాన్స్టిట్యున్సీ ఉంటాయి. పార్లమెంట్ లెవెల్లో కమిటీలు, అనుబంధ కమిటీలు, సాధికార కమిటీలని అపాయింట్ చేయాలనే ఉద్దేశంతో 3 మెన్ కమిటీగా అటు బాలాజీ గారిని, సూర్యప్రకాష్ గారిని, నన్ను యాక్చువల్గా ఈరోజు ఈ యొక్క పార్లమెంట్కి పంపించడం జరిగింది. ఈ పార్లమెంట్లో ఉన్న యొక్క కార్యకర్తలందరితో యాక్చువల్గా ఈరోజు ఇక్కడ మీటింగ్ జరిగింది. దాదాపు ఒక 600 మంది దాకా యాక్చువల్గా కార్యకర్తలు పరిశీలించి అవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపిస్తాం. పార్టీ రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో
ఈ యొక్క క్యాస్ట్ బేస్డ్ మైనారిటీ మరియు యువత మహిళ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క పార్లమెంట్కి ఎవరు పెడితే స్ట్రాంగ్గా ఉంటుందనే దాన్ని నిర్ణయించి అటు జాతీయ అధ్యక్షుడు మరియు యువ నాయకుడు జనరల్ సెక్రటరీ నేషనల్ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు మరియు ఆ కమిటీ అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ ఈ రాష్ట్ర తెలుగుదేశం ప్రెసిడెంట్ వాళ్ళ కమిటీ వేసి కమిటీ ద్వారా ఫైనలైజ్ చేసి తెలియజేయడం జరుగుతుంది. కోవూరులో రేషన్ షాపులకు సంబంధించిన కాటాలను తూనికలు కొలతల శాఖ నెల్లూరు డివిజన్ ఇన్స్పెక్టర్ రియాజ్ పరిశీలించారు. కాటాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని ఆయన డీలర్లకు సూచించారు. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని 12వ రేషన్ షాపు వద్ద 47 రేషన్ దుకాణాలకు సంబంధించిన కాటాలను తూనికలు కొలతలు నెల్లూరు డివిజన్ ఇన్స్పెక్టర్ రియాజ్ పరిశీలించారు. ప్రాబ్లం ఉన్న మిషన్లను సరిచేసి ప్రభుత్వ సీల్ వేశారు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ కాటాలో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు. ప్రభుత్వం తరపున మిషన్ను పరిశీలించి సరిచేసి ప్రభుత్వ సీల్ వేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రేషన్ సరుకుల కొలతల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కాటాలకు ప్రభుత్వ సీలు వేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, పలువురు రేషన్ డీలర్లు ఉన్నారు. వెరిఫికేషన్ సందర్భంగా ఈరోజు కోవూరు నందున్న 47 షాపులకు సంబంధించి కాటాలను చెక్ చేసి వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన నెల్లూరు మండలంలో నెల్లూరు సంబంధించిన అన్ని మండలాలకు కూడా ఇదే విధంగా వెరిఫికేషన్ చేసి శాంపిల్ చేయడం జరుగుతుంది. ఇతరులు వేయడం జరుగుతుంది. ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకా ఏమి లేవండి. లోటుపాట్లు అన్నీ సరిచేసిన తర్వాతే వీటిని సరిచేసిన తర్వాత ఇవన్నీ సర్టిఫికేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవి సీలు వేయడం జరుగుతుంది. వీటిలో ఎటువంటి వేరే మాల్ ప్రాక్టీస్ కానీ చేయకుండా గవర్నమెంట్ సీల్ వేయడం జరుగుతుంది, ఓపెన్ చేయకుండా. ఇలా ఓపెన్ చేయాలన్నా కూడా మా పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత దీన్ని సీలు తీసి మళ్ళీ మేము మా దగ్గర సీలు మళ్ళీ వేయించుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మచిలీపట్నంలో లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రి నారాయణ చెత్తపై పన్ను వేసిన ఘనత వైసీపీదని ఎద్దేవా. నెల్లూరు సిటీలో మెగా కార్డన్ సెర్చ్, 113 బైక్లు 7 ఆటోలు సీజ్. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరైన కాకాని కేసుల విషయం తనకన్నా మీడియాకే బాగా తెలుసని వ్యాఖ్య. ఉదయగిరిలో రోజు రోజుకి రెచ్చిపోతున్న మట్టి మాఫియా అధికారుల అండతోనే సాగుతుందని ఆరోపణ. వైభవంగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన మహోత్సవం, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి దంపతులు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి M3 టీవీ.